ఫినో పేమెంట్స్ సీఈఓ ఎండి రిషి గుప్తా అరెస్ట్ అయ్యారు. కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ట్రేడింగ్ లో ఈ షేర్లు ప్రత్యేకంగా ఫోకస్ లో నిలవనున్నాయి. ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. గత 6 నెలలుగా ఈ షేరు నష్టాలను నమోదు చేసింది. రిషి గుప్తా అరెస్టుతో రోజువారీ పనులు చూసేందుకు సీఎఫ్ఓ కేతన్ మార్చెంట్ ని బ్యాంకు తాత్కాలిక సీఈఓగా నియమించింది. గుప్తా తిరిగి వచ్చే వరకు లేదా బోర్డు కొత్త నిర్ణయం తీసుకునే వరకు కేతన్ బాధ్యత తీసుకుంటారు. రిషి గుప్తాను జీఎస్టీ అధికారులు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ యాక్ట్ 2017 సెక్షన్ 132A 132(1)I కింద అరెస్టు చేశారని చెప్పింది. ఈ ఇన్వెస్టిగేషన్ బ్యాంక్ బిజినెస్ పార్ట్నర్లకు సంబంధించిందని, బ్యాంకు జీఎస్టీ నియమాలు పాటించడానికి సంబంధం లేదని సంస్థ చెప్పింది. ప్రస్తుతానికి బ్యాంకుపై ఎలాంటి ప్రభావం లేదని, భవిష్యత్తులో ఏదైనా ప్రభావం ఉంటే స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేస్తామని కూడా బ్యాంకు తెలిపింది. 2026 జనవరి 28న బ్యాంక్ ఆర్బీఐ అనుమతి పొందినట్లు ప్రకటించింది. ఆర్బీఐ జనవరి 27 లేఖ ప్రకారం రిషి గుప్తాకి 2026 మే 2 నుంచి మరో 3 సంవత్సరాలు ఎండీ మరియు సీఈఓగా కొనసాగే అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు అరెస్టుతో ఆయన స్థానంలో కేతన్ మార్చెంట్ ను తాత్కాలికంగా నియమించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఫినో పేమెంట్ బ్యాంక్ సిఓ అరెస్ట్ జరిగింది, దానికి సంబంధించి ఏదైతే ఆన్లైన్ గేమ్ సిండికేట్ కేసులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మెయిన్ గా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సుమారుగా 840 కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఫినో పేమెంట్స్ బ్యాంక్ వివరణ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి బ్యాంక్ ఈ కేసు ప్రత్యక్ష సంబంధం లేదు స్పష్టంగా చెప్పింది. తాత్కాలిక సీఈఓగా ఏదైతే కేతన్ మర్చెంట్ ను కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఆయన బ్యాంకు సిఎఫ్ఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామం ప్రభావంతో బ్యాంకు సంబంధించి ఏదైతే షేర్లు ఉన్నాయో సుమారుగా 7.5% వరకు పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదైతే ఈ తరహాలో ఏదైతే జిఎస్టీ ఎగ్గొట్టేస్తాను ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తుంది. ఈ గేమింగ్ యాప్స్ ఉన్నాయో వీటితో పాటు ఇంకేమన్నా ఏదన్నా కోణంలో దీనికి సంబంధించి ఇదే తరహాలో పెద్ద ఎత్తున గేమింగ్ ఏదైతే నిర్వహిస్తున్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయో అవి జిఎస్టీ ఎగ్గొట్టేందుకు ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఇంకొక ప్రణాళిక ఉంటుందో ఆ ప్రణాళికలను రచించుకుంటున్నారు అని చెప్పేసి జిఎస్టీ దీనికి సంబంధించి నిఘా పెట్టింది. ఆ నిఘాలో దాదాపుగా 840 కోట్ల వరకు జిఎస్టీ ఫినో బ్యాంక్ ఎగ్గొట్టినట్లు కూడా గుర్తించినట్లు అధికారులు చెప్తున్నారు. దేవిక, అయితే ఈ అంశంలో ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారు కావచ్చు? ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఏదైతే బ్యాంకుకు వ్యక్తిగతం తప్ప బ్యాంక్ షేర్లకు కానీ దీనికి ఎలాంటి సంబంధం లేదు. దాదాపుగా అయినా కానీ ఏదైతే ఫినో బ్యాంకు తాత్కాలికంగా అయితే 7.5% వరకు ఏదైతే షేర్లు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ సెబీ కూడా లేఖ రాయటం జరిగింది బ్యాంకు నుంచి. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పినా కానీ ఎక్కడా కూడా ఏదైతే అమ్మకాలు ఉన్నాయో అవన్నీ షేర్లు కూడా పతనమైపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 7.5% వరకు పతనం అయిపోయిన పరిస్థితి ఉంది. దేవిక, అయితే రిషి గుప్తాకి 2026 మే 2 నుంచి అయితే మరో 3 సంవత్సరాలు ఎండీ మరియు సీఈఓగా కొనసాగే అనుమతి అయితే ఇచ్చింది. కానీ ఇప్పుడు అరెస్ట్ తో ఆయన స్థానంలో కేతన్ మార్చెంట్ అయితే అనుకుంటున్నారు. మరి ఏంటి అప్డేట్స్ ఏంటి దీనికి? కేతన్ మర్చెంట్ ని తాత్కాలికంగా దీనికి సంబంధించి కూడా నియమించడం జరిగింది. ఏదైతే ఈ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ ద్వారానే పెద్ద ఎత్తున డబ్బులు లావాదేవీలు జరిగినాయి అని అనుమానంతోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో గేమింగ్ కంపెనీలు, పేమెంట్ గేట్వేలు మరియు కొన్ని ఫైనాన్షియల్ మధ్యవర్తుల ద్వారా భారీ జిఎస్టీ ఎగ్గొట్టారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకు సంబంధించి ఏదైతే తాత్కాలికంగా ఉన్నటువంటి ఏదైతే కేతన్ మర్చెంట్ ను నియమించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రిషికి ఎన్ని రోజుల పాటు రిమాండ్ విధించారు? దీనికి సంబంధించి దాదాపుగా 14 రోజుల వరకు రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సో దర్యాప్తు ఏదైతే దర్యాప్తు అధికారులు మరిన్ని
డిజిటల్ ట్రాన్సాక్షన్ రికార్డులు, కంపెనీల మధ్య ఒప్పందాలు మరియు అకౌంట్ డాక్యుమెంట్లను కూడా స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి 14 రోజుల తర్వాత దీనికి సంబంధించి మళ్ళా కొన్ని రోజులు ఎక్స్టెండ్ జరిగే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది దేవికి. ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపుగా 840 కోట్ల వరకు దీనికి సంబంధించి జిఎస్టీ ఎగ్గొట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. 840 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు. డైరెక్ట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అనేది కొంత సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.